తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. మామూలుగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రమే కేబినెట్ భేటీ అవుతుంది. అయితే ఈసారి ఈ భేటీపై ఉన్న అంచనాలన్నీగా ముఖ్యంగా రైతులు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం రైతు భరోసా, రైతు రుణమాఫీ. మరి కేబినెట్లో దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దాని మీద ప్రస్తుతం క్యూరియాసిటీ. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. తాను చెప్పానంటే చేసి చూపిస్తానంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు 15లో మొత్తం రుణమాఫీ చేస్తానని విపక్షాలకు సవాల్ సైతం ఇస్తారు. ఇందుకు దీనికి సంబంధించి ప్రక్రియపై భేటీలో ఫోకస్ చేయబోతున్నారు. నిజానికి ఇప్పటికీ ఈ హామీ అమలయ్యేది, కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందంటున్నారు కాంగ్రెస్ నేతలు. సరే, ఏదేమైనా రుణమాఫీ చేయాలంటే ముందు డబ్బు కావాలి. ఆ డబ్బు సమీకరణపై ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. అయితే రుణమాఫీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు దాదాపుగా 50,000 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇప్పుడు ఈ నిధులను ఎలా సమీకరించాలన్న దానిపైనే భేటీ జరుగుతోంది. భేటీలో ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే నెల మొదటి వారం నుంచే రైతు రుణమాఫీకి ప్రభుత్వం రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణపై ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అంటే అసలైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనలాగా అనిపిస్తోంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, మాజీ మంత్రులకు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇలా పలు రంగాల్లో ఉన్నవారికి రుణమాఫీ ఉండకపోవచ్చు అనేది ఓ సమాచారం. మరోసారి చెప్తున్నాను, ఇదంతా సమాచారం మాత్రమే. అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి అసలైన లబ్ధిదారులకు చేరితేనే ఆ పథకం పెట్టినందుకు ఒక ప్రతిఫలం ఉంటుంది. రుణమాఫీని కూడా ఒక్కసారే కాకుండా దశల వారీగా చేయాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. జూలై మొదటి వారం నుంచి ఇది స్టార్ట్ కానుంది. మొదట 1,00,000 రూపాయల వరకు ఉన్న పంట రుణం మాఫీ కానుంది. ఆ తర్వాత 1,50,000. ఇలా 2 దశల్లో మొత్తం 16 లక్షల మంది రైతులను రుణాన్ని నుంచి విముక్తి చేయబోతున్నారు. ఆ తర్వాత అంటే 2 లక్షల వరకు ఉన్న రైతులను మరో 2 దశల్లో అమలు చేయబోతున్నారు. ఇది రుణమాఫీ సంగతి. ఇక రైతు భరోసాకు సంబంధించి చూస్తే రేవంత్ సర్కార్ దానికి కూడా రెడీగా ఉంది. రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 15,000 అందిస్తామని కాంగ్రెస్ తమ హామీల్లో, ఎలక్షన్ హామీల్లో ఇచ్చింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండడంతో పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు అందించారు, కానీ దాన్ని 15,000కు పెంచి 2 విడతల్లో జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ లాగానే రైతు భరోసాను కూడా అర్హులకే అందజేయాలని చూస్తున్నారు. ఎవరికైతే కరెక్ట్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి. గతంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు సాయం అందింది. సాగు చేసిన భూమితో పాటు సాగు చేయని భూమికి కూడా డబ్బులు క్రెడిట్ చేశారు. అంతెందుకు, బడా వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్లకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు అందింది. అంటే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టినట్టే కదా. ఈసారి అలా కాకుండా ఫిల్టర్ చేయబోతున్నారు. అర్హులకు అంటే సాగు చేసే భూములకు మాత్రమే, అసలైన రైతులకు మాత్రమే పంట సాయం అందించనున్నారు. మీకు గుర్తుండి ఉండే ఉంటుంది, 100 ఎకరాల భూములున్న రైతులకు రైతు బంధు ఎందుకు అన్న విమర్శలుండేవి. 1 ఎకరా భూమి ఉన్న రైతుకు సాయం అందించారంటే అర్థం ఉంది.
4-5 ఎకరాల వాళ్ళకు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది. కానీ 10 ఎకరాలకు మించి 100 ఎకరాలు ఉన్న భూమి ఉన్న వారికి సాయం ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది రేవంత్ ప్రభుత్వం. అందుకే ఈసారి భూ పరిమితిపై లిమిట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. కేవలం రైతుకు ఎన్ని ఎకరాలైనా ఉండని 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కింద సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నిజానికి ఇది అవసరమైన నిర్ణయం. ఈ లిమిట్పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కూడా లేదు. అంతేకాదు దీనిని హర్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి దీనిపై రేవంత్ సర్కార్ అడుగులు ఎటువైపు పడతాయనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మరొకసారి చెప్తున్నాం. ఇదంతా కూడా అందుతున్న సమాచారం ప్రకారం మేము అందిస్తూ ఉన్నాం. సో విధానపరమైన నిర్ణయం కేబినెట్ భేటీ తర్వాత జరుగుతుంది. ఆ ప్రకటన అధికారికంగా వస్తుంది. దీంట్లో మార్పులు చేర్పులు చాలా ఉండొచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.